దానికి 3 రోజులు ప్రిపేర్ అయ్యాను. ప్రిపేర్ అయ్యి విజన్ డాక్యుమెంట్ విజన్ చేసి ఒకటే మాట చెప్పాను నేను ఆయనకి. నా దగ్గర కూర్చున్నాడు ఇదే మరిగా 5 minutes అన్నారు. నేను స్టార్ట్ చేస్తే ఆయన ఇంకేమీ అబ్జెక్షన్ చేయలేదు. 45 minutes we spent. అప్పుడు నేను విజన్ ఇచ్చాను. వాట్ ఈజ్ ఇండియా, వాట్ ఈజ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ఇండియా ఇన్ టెక్నాలజీ అని. ఈ ఎంటైర్ అగ్రీడ్ విత్ మీ. నేనేం చేయాలి మీకు అన్నాడు. మీరు ఏమీ చేయక్కర్లేదు, మీ మైక్రోసాఫ్ట్ కంపెనీ హైదరాబాద్లో పెట్టమని అడిగా ఆ రోజు. అప్పట్లో ఎవరు అడగరు, ఓన్లీ సియాటల్లో ఉంది. ఎందుకంటే మైక్రోసాఫ్ట్ వస్తే ప్రపంచం అంతా అనుకుంటారు హైదరాబాద్లో ఏమీ లేకపోతే వచ్చాడు మైక్రోసాఫ్ట్ పెట్టాడని చెప్పి. అన్ని కంపెనీలు వస్తాయి. ఫ్లాగ్షిప్ కంపెనీ అని చెప్పి ప్రయత్నం చేశాను, జయప్రదమయ్యాను. ఈరోజు గర్వంగా చెప్తున్నా, ఆ మైక్రోసాఫ్ట్ హైదరాబాద్కు వచ్చింది కాబట్టి తెలుగు బిడ్డ నాదెళ్ల సత్య సీఈఓగా తయారయ్యాడు ఆ కంపెనీకి. దట్ ఈస్ ది ఎలివేషన్, దట్ ఈస్ ది స్పిరిట్. ఇది ఒక్కొక్కరికి కోరికలు పుడతా ఉంటాయి. నేను ఇంజనీరింగ్ కాలేజీలు కడితే ఎవ్రీ రెవెన్యూ డివిజన్లో ఆ ఇంజనీరింగ్ కాలేజ్ బిల్డింగ్ బిగ్గెస్ట్ బిల్డింగ్. అది చూసి నేను కూడా ఈ కాలేజీలో చదువుకోవాలని చదువుకున్న వాడి మీలో కూడా చాలామంది ఉంటారు. అలాంటి స్ఫూర్తిదాయకమైన కాలేజీలు మనం కట్టాము, అన్ని లాభాలు వచ్చాయి. ఇప్పుడు నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, ఇక్కడి నుంచి నెక్స్ట్ స్టెప్కు మనం వెళ్దాం. ఇప్పుడే లోకేష్ గారు చెప్పినట్టు ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ ఆంధ్రప్రదేశ్, సీతా శర్మని ఒక అమ్మాయిని తీసుకొచ్చి సీఈఓగా పెట్టారు. స్ట్రెంగ్తన్ చేస్తాం. ఎన్ఆర్టీ రవి కూడా ఇక్కడే ఉన్నాడు. ఒక్కొక్క దేశంలో ఒక ఎన్ఆర్టీ మొత్తం కూడా మీరు మొబిలైజ్ చేసి లీడర్స్గా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ వాళ్ళు ఎన్ఆర్ఐలో ఉంటారు. ఎన్ఆర్టీలో కూడా మీరు ఉండి ఎన్ఆర్టీని బలపరిస్తే గవర్నమెంట్ పరంగా వచ్చినప్పుడు, ఇప్పుడు నేను కూడా ఒక పక్క ముఖ్యమంత్రిని, ఒక పక్క పార్టీ అధ్యక్షుడిని, ఈ 2 బాధ్యతలు నిర్వహించినప్పుడు దట్ ఈజ్ పొలిటికల్ గవర్నెన్స్. పొలిటికల్ మ్యాండేట్ తీసుకున్నాను, ముఖ్యమంత్రి అయ్యాను. పార్టీ అధ్యక్షుడిగా నేను హామీలు ఇచ్చాను, అవి నెరవేరుస్తాను. పార్టీ కార్యకర్తలు మీరందరూ కూడా పార్టీకి సపోర్ట్ చేసిన వాళ్ళే. మీ రుణం తీర్చుకోవాలి. తగిన విధంగా ప్రతి ఒక్క రుణం తీర్చుకోవడానికి నేను అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాను. అది వచ్చినప్పుడు ఎన్ఆర్టీ ఉంటుంది, ఎన్ఆర్ఐ ఉంటుంది. మూడోది, ఈ 2 చేసిన తర్వాత ఏ విధంగా మిమ్మల్ని ప్రమోట్ చేయాలని ప్లానింగ్ చేయాలి, ఎంపవర్ చేయడానికి. ఎప్పుడు కూడా నిరంతరం ఒక పని జరిగిందంటే ఆ పని చూసుకొని మీరు ఆనందపడిపోతే మీరు అక్కడే ఉంటారు. తూతూగా అంటే ఇన్ ది సెన్స్, ఒక అవకాశం వచ్చింది, ఉపయోగించుకున్నారు, అక్కడికే సాటిస్ఫై అయితే కరెక్ట్ కాదు. అట్లా కాకుండా మనం పవర్ఫుల్ కమ్యూనిటీ, పవర్ఫుల్ వ్యక్తులు కావాలంటే నిరంతరం ఆలోచించాలి, శ్రమ చేయాలి. నేను అందుకే రాత్రి కూడా ఒక అర్ధగంట నాకు టైం దొరికితే రామ్మోహన్ నాయుడు కూడా గట్టిగా చెప్పాను. నేను చెప్పాలని చెప్పా. ఫ్లైట్లో వచ్చాడు. ఫ్లైట్లో వస్తే 1 గంట చెప్పాను. ఏమేం చేయాలి, ఎట్లా చేయాలి. మీకు యంగ్స్టర్స్, మీకు అవకాశం వచ్చింది. అతి చిన్న వయసులో నువ్వు కేంద్ర మంత్రి అయ్యావంటే అది ఒక అవకాశం వచ్చింది. ఈరోజు ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని ప్రజలకు శాశ్వతంగా మెరుగైన సేవలు చేయడానికి మీరు ప్లాన్ చేయాలి. అదే మాదిరిగా ఈసారి గెలిచాం, మనం మళ్ళా పర్వాలేదనుకుంటే కుదరదు. ఎట్టి పరిస్థితిలో ప్రతి ఎన్నికల్లో మనం గెలిస్తే ఆ రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకుపోయేదానికి అవకాశం ఉంటుంది. అది కూడా చేయాలని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాను. మర్చిపోవద్దని ప్రజలు మీరు ఒక మోడల్ తయారు చేయండి. ఇప్పుడు కేంద్రంలో చూశారు మీరు, నరేంద్ర మోడీ గారు 3వసారి గెలిచారు. గుజరాత్ 5వసారి గెలిచారు. హర్యానా 3వసారి గెలిచారు. మనం 2004లో గెలుచుంటే తెలుగు జాతి ఎక్కడికో ఎల్లుండదో ఒకసారి ఊహించుకోండి మీరు. 10 ఏళ్ళు గ్యాప్. కానీ ఒక అదృష్టం ఏంటంటే వచ్చిన పాలకులు ఆ రోజు హైటెక్ సిటీ ఎవరు కూల్చుంటే అడిగి ఆగిపోయేది మొత్తం, ఎవడు చేయలే. కానీ మొన్న వచ్చినప్పుడు మీరు చూస్తే అమరావతి పోయింది, పోలవరం పోయింది, అన్నీ పోయినాయి.
అంటే ప్రజావేదికతో ప్రారంభమై మొత్తం పోయే పరిస్థితికి వచ్చింది. సో ఇక్కడ నేను అనేది ఏంటంటే ఇవన్నీ వచ్చినప్పుడు మనం అందరం కలిసి ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకుపోవాలనో సమిష్టిగా మనం ఆలోచించుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మన వాళ్ళు సిఎక్స్ఓ క్లబ్ ఒకటి క్రియేట్ చేసి తద్వారా ఉపాధి ఏ విధంగా క్రియేట్ చేయాలో చేద్దామన్నారు. చాలా సంతోషం, మనస్ఫూర్తిగా మీకు అభినందనలు. మీకు బలం పెరగాలంటే, మీ శక్తి పెరగాలంటే మీరు ఒక్కరుంటే చాలదు, ఇంకా సఫిషియెంట్ నెంబర్ ఉండాలి. కనీసం అప్పుడు తెలుగు కల్చర్ని కాపాడుకుంటారు, మన పిల్లలు కూడా తెలుగులో మాట్లాడుకుంటారు. లేకుంటే మీ తర్వాత మీ పిల్లలు కూడా మర్చిపోయే పరిస్థితికి వస్తారు. దానికి మీరు దోహదం చేయాల్సిన అవసరం ఉంది. నేను దీన్ని చాలా సిస్టమేటిక్గా ఆలోచిస్తాను. 2 విషయాలు ఆలోచించుకొని మీరు వర్కౌట్ చేయండి. నవేడేస్ మీరు వచ్చి ఫిజికల్గా పనిచేస్తున్నారు, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ వచ్చేసింది. నాకు ఎప్పుడు పని కావాలంటే అప్పుడు పని చేయించుకుంటా, నాకు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు పని చేస్తా. ఫిజికల్ వర్చువల్ రియాలిటీ. ఫిజికల్గా అవసరమైతే తప్పకుండా డ్రైవర్ 1 hour 2 hours 3 hours డ్రైవింగ్ చేయాలి. ఇప్పుడు బార్బర్ ఉంటాడు, సెలూన్కి పోవాలి, 1 hour 2 hours పని ఉంటుంది. 50% ఆఫ్ ది వర్క్స్ ఒక్కొక్కసారి ఆన్లైన్లో అయిపోతాయి. ఇలాంటివి ఉన్నప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, మీరు కూడా కోఆపరేట్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో ఇంటి దగ్గర కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాలు ఎక్కడుంటాయో ప్రపంచంలో మొత్తం తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ని ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ హబ్గా తయారు చేయాలని నా కోరిక. చాలామంది ఉమెన్ ఉన్నారు, చదువుకున్నారు, ఇంట్లో చిన్న చిన్న పనులు ఉంటాయి, పిల్లల్ని చూసుకుంటారు, వంట చేసుకుంటారు. కానీ ఒక 5-6 గంటల టైం ఉంటుంది. ఆ 5-6 గంటలు కానీ పనిచేస్తే 40,000-50,000 రూపాయలు మినిమం ఆ తెలివితేటలను బట్టి డబ్బులు వస్తాయి. అదే మరి కోవర్కింగ్ స్పేస్ కానీ, ఇంకొక పక్కన జీసీసీ కానీ, ఇలాంటివన్నీ కూడా నాలెడ్జ్ ఎకానమీలో తీసుకుపోవాలనుకుంటున్నాను. ఇన్వెస్ట్మెంట్ ఒక పక్కన, ఇంకొక పక్కన మీరందరూ కానీ ఎక్కడికక్కడ వర్కౌట్ చేస్తే ఇక్కడ కంపెనీస్కి అవసరమైతే మ్యాన్ పవర్ని ఫిజికల్గా కానీ వర్చువల్గా కానీ రిక్రూట్ చేసి మనం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. రెండోది, అందరూ కూడా ప్రతి ఒక్క ఇంటికి ఒకరు లేకుంటే ఇంట్లో ఉండాలందరూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అడాప్ట్ చేసుకోవాలి. ఒకప్పుడు ఐటీ మాట్లాడాను, ఇప్పుడు మీరు ఏ డెసిషన్ తీసుకోవాలన్నా ఇమ్మీడియట్గా అడగండి చాట్ జీపీటీని, క్వశ్చన్స్ అడగండి, ఇట్ విల్ ఆన్సర్. అల్టిమేట్గా మీ మైండ్ కూడా స్టిమ్యులేట్ అవుతుంది. ఇప్పుడు ఎవరైనా సరే డెసిషన్ తీసుకునే మునుపు 10 మందితో మాట్లాడిన వాళ్ళు కరెక్ట్ డెసిషన్ తీసుకుంటారు, ఎవరితో మాట్లాడకపోతే తప్పుడు డెసిషన్ తీసుకుంటారు. ఇప్పుడు ఆ పని 10 మందితో మాట్లాడలేని వాళ్ళందరూ చాట్ జీపీటీతో మాట్లాడితే లేకుంటే ఏఐతో మాట్లాడితే వస్తుంది. నేను కూడా ఆలోచిస్తున్నా, వీలైతే ఏఐ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఎట్లా చేయగలదని తెలియదు, వాళ్ళకి లంసమ్ డబ్బులు పే చేసేసి అది ఓపెన్ పెట్టేసి అందరూ కూడా అడాప్ట్ చేసుకోవడానికి, అక్కడి నుంచి వర్క్ చేయడానికి వీలైతే పెడదామని కూడా ఆలోచిస్తున్నానంటే ఏఐ అనేది ఆ ప్లాట్ఫామ్స్ అన్నీ అందరికీ యాజ్ ఆన్ టుడే ఓపెన్ ఉన్నాయి, కొన్ని పేమెంట్స్ ఉన్నాయి. ఆ పేమెంట్సే గవర్నమెంట్లో కట్టేస్తే వాళ్ళ ప్లాట్ఫామ్ మనకి సోర్స్ మనకిస్తే మనం డెవలప్ చేయొచ్చని చూద్దాం అనుకుంటున్నాం. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకొని ఏ విధంగా చేయాలో మీరు చేయాల్సి నేను కోరుతున్నాను. ఇంకొక పక్కన ఈరోజు నేను ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేశాను. ఆ విజన్ డాక్యుమెంట్ గురించి ఎక్కువ నేను మాట్లాడిన, ఎందుకంటే మళ్ళీ టైం లేదు కాబట్టి ఫొటోస్ కూడా కావాలి మీకు. మళ్ళీ మాకు అక్కడ ఫంక్షన్ కూడా ఉంది, దానికి ఎక్కువ టైం ఇస్తున్నాం. 2047కి స్పష్టమైన గైడ్లైన్స్ ఇచ్చాను. ఒక 10 ప్రిన్సిపల్స్ పెట్టాను. 0 పావర్టీ, అదే మరిగా ఉద్యోగాల కల్పన, అదే మరిగా పాపులేషన్ మేనేజ్మెంట్, స్కిల్ డెవలప్మెంట్, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, ఇంకో పక్క వాటర్. అందుకే ఇప్పుడు కొత్తగా మీరు చూస్తే గోదావరి నుంచి బనకచెర్లకు నీళ్లు తీసుకుపోవాలనుకుంటున్నా. అది వస్తే
పెద్ద గేమ్ చేంజర్గా అవుతుంది. అది కూడా వర్కౌట్ చేస్తున్నాం. ఇంకో పక్క వ్యవసాయం పైన ఎక్కువ శ్రద్ధ పెడుతున్నాం. గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్స్ హబ్గా తయారు చేయాలనుకుంటున్నాం. పవర్లో మీరు ఊహించని పరిణామాలు వస్తున్నాయి. ఈరోజు మీరు చూస్తే ఇంటిపైనే కరెంటు తయారు చేసుకునే పరిస్థితికి వచ్చాం. అదే మరిగా ఈరోజు విండ్ పవర్ వచ్చింది, అదే మరి పంప్డ్ ఎనర్జీ వచ్చింది, గ్రీన్ ఎనర్జీ వచ్చింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఒక గ్రీన్ హైడ్రోజన్ హబ్గా తయారయ్యేదానికి అవకాశాలు వచ్చాయి. దీనివల్ల కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. పోర్ట్లు ఉన్నాయి కాబట్టి మన దగ్గర నుంచి మనం ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితి కూడా వస్తుంది. దీనికి కూడా శ్రీకారం చుట్టి మనం ముందుకు పోతున్నాం. నేను మిమ్మల్ని అందరినీ ఇంకా ఎక్కువ టైం కాకుండా పాలసీలని తీసుకొచ్చాం, అన్నీ తీసుకొచ్చాం. ఏ విధంగా మిమ్మల్ని అందరినీ విన్ విన్ సిచ్యువేషన్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కూడా భాగస్వాములు చేయాలని నేను కూడా ఆలోచిస్తా. ఫస్ట్ మీరంతా ఎన్ఆర్టీలో మెంబర్స్గా తయారైతే ఒక డేటాబేస్ వస్తుంది. తెలుగు అసోసియేషన్స్ డిఫరెంట్గా ఉండొచ్చు, పర్వాలేదు. కానీ ఎక్కడున్నా మీరు పుట్టినటువంటి జన్మభూమి ఆంధ్రప్రదేశ్ కాబట్టి నేను ఇంకోటి కూడా చెప్తున్నాను. నేను ఆంధ్రప్రదేశ్ గురించే మాట్లాడడం లేదు, తెలుగు బిడ్డగా మాట్లాడుతున్నా.